తెలంగాణలో గొర్రెల పంపిణీ కేసు అలజడి రేపుతోంది. గతంలో గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న ఏసీబీ ఇప్పటికే 4 పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో 2 నిందితులుగా చేర్చింది ఏసీబీ. A1 నిందితుడిగా మొహియుద్దీన్, A2గా సయ్యద్ ఇక్రాముద్దీన్ మహమ్మద్లను చేర్చింది. వారిద్దరూ పరారీలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏసీబీ కేసు నమోదు చేయడానికి ముందే వారిద్దరూ విదేశాలకు పారిపోయారు. దీంతో 2 నిందితులపైన లుకౌట్ నోటీస్ జారీ చేసే యోచనలో ఏసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు చెప్పి రైతులను బెదిరించిన కాంట్రాక్టర్ మొయినుద్దీన్ పైన కేసు నమోదు చేశారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఆధ్వర్యంలో ఈ కేసులో దర్యాప్తు సాగుతోంది. గొర్రెల పంపిణీ స్కామ్లో భాగంగా అధికారులు రికార్డులను పరిశీలిస్తూ ఉన్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆరోపణలు వస్తున్నాయి. గొర్రెల పంపిణీలో భాగంగా అవకతవకలు జరిగాయని కాగ్ రిపోర్టులోనూ పేర్కొంది.